మీకు రుణపడిపోయి ఉంటాను. ఇలాగే మిమ్మల్ని ఎల్లకాలం ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను అని మీ అందరికీ మాట ఇవ్వలేదు. కానీ అవకాశం ఇప్పుడు దొరకలేదు. కానీ అవకాశం ఇప్పుడు వచ్చింది. ఆ అవకాశం నాకు ఇచ్చింది ఎవరో కాదు, బిగ్ బాస్. ఎలాగో చెప్పంటారా? వారం వారం మీ ఇంటికి వచ్చి మీ ఇంటికి పాదని పలకరించి మీతో కాసేపు కబుర్లు చెప్పుకొని మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే భాగ్యం, ఆ భాగ్యాన్ని ఇలా కలెక్ట్ చేసింది బిగ్ బాస్. అంతేనండి, ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదు. ఇలా వాలిపోయాను మీ ఇంట్లో. ఆలోచిస్తున్నారు, ఓహో సూటు వేసుకున్నాను, సాఫ్ట్గా ఉన్నానన్నా. అబ్బే, లోపల ఒరిజినల్ అలాగే ఉందండి. అది ఎక్కడికి పోదు, అది మారలేదు కూడా. మారింది తెర సైజు మాత్రమే. మన మధ్య బంధం కాదండి. కాకపోతే మనం ఇంకాస్త దగ్గరయ్యాం అంతే. బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ అసలు ఏంటి షో అని మీ అందరిలోనూ ఒక క్యూరియాసిటీ రన్ అవుతుంది. సింపుల్గా చెప్తానండి, మారుమూల ప్రదేశంలో ఆ ఇంట్లో సౌకర్యాలన్నీ ఉంటాయి, కానీ సేవ చేసేవాళ్ళు ఉంటారు. అందులో 14 మంది కంటెస్టెంట్స్. వాళ్ళలో వాళ్ళకి ఎంత పరిచయం ఉందో మనకు తెలియదు, కానీ 24 గంటలు 60 కెమెరాల మధ్య 70 రోజులు వాళ్ళు కలిసే ఉంటారు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా. అలాగే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాను. రోజులు గడుస్తాయి, అది గడియారం ఉంది. మాట్లాడుకోవచ్చు. నేను ఫోన్లో అనుకుంటున్నారా? అబ్బే, అక్కడ ఉండే వాళ్ళతోనేనండి. స్ట్రిక్ట్లీ ఫోన్స్ అనవటాలో ఉన్న 70 రోజులు వంట వాళ్ళే వండుకోవాలి, ప్లేట్లు వాళ్ళే కడుక్కోవాలి, మాసిన బట్టలు వాళ్ళే ఉతుక్కోవాలి, ఉతుక్కున్న ఆ బట్టలను వాళ్ళే ఇస్త్రీ చేసుకోవాలి, ఇల్లు తుడుచుకోవాలి, టాయిలెట్లు కూడా కడుక్కోవాలి. ఏమాత్రం పరిచయం లేని 14 మంది ఒకే ఇంట్లో ఉంటే ఏం జరుగుతుంది ఏమో చూడడానికి మీతో పాటు నేను ఎదురు చూస్తున్నానండి. కాకపోతే ఈ బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరు వెళ్ళబోతున్నారు అని చాలా మంది చాలా అంచనాలు వేసేసుకున్నారు. కానీ ఒక సీక్రెట్ చెప్పనా, వెళ్ళబోయే వాళ్ళు ఎవరు కాదు, మీరేనండి. మిమ్మల్ని తీసుకెళ్ళాను నేను. మరి వెళ్ళిపోదావా? బిగ్ బాస్ హౌస్ ఎలా ఉండబోతుందో చూసేద్దామా? అయితే ఫాలో 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 స్టార్టింగ్ వరకే చేద్దాం. ఫాలో ఫాలో అయిపోయాక ఎక్కడ నొక్కాలి ఇప్పుడు? ఆలోచిస్తారా? ఇదేనండి మన బిగ్ బాస్ గారి మైక్ పౌచ్. దీని ద్వారానే ఈ ఇంట్లో మన కంటెస్టెంట్ మాట్లాడుకునే మాటలన్నీ మనకు వినిపిస్తాయి. కాకపోతే ఉంటేనండి, ఈ కంటెస్టెంట్స్ దీన్ని ఎప్పుడూ వేసుకునే ఉండాలి, లేకపోతే కుదరదండి. మన కంటెస్టెంట్ కోసం స్విమ్మింగ్ పూల్, జలకాలాటలలో పైన వర్షం, కింద స్విమ్మింగ్ పూల్. ఈ సూట్ తీసి మళ్ళీ వేసుకోవడానికి టైం అవుతుందని ఆలోచిస్తున్నాం, కానీ లేకపోతే ఎక్కడో టైం కొట్టేసేవాళ్ళండి. అయితే మరి మిగతా ఇదంతా చూసేద్దామా? నాతో రండి. జిమ్ ఇదేనండి మన కంటెస్టెంట్స్ అందరికి జిమ్ ఏరియా. ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్ తో సిన్సియర్ గా ట్రై చేస్తే 70 రోజుల్లో 6 ప్యాకెట్ తీసేది. ఎక్విప్మెంట్ ఉంటే సరిపోతుందా? మన ఇన్స్పిరేషన్ బిగ్ బాస్ గెలవాలన్న ఒక్క ఇన్స్పిరేషన్ చాలండి, ఏదైనా చేసేది. ఇంకా చాలా ఉందండి. చూశారుగా ఎంత విశాలంగా ఉందో. ఇదేనండి మన గార్డెన్ ఏరియా. ఈ ఇంట్లో ఉండే వాళ్ళందరికీ కనిపించే బయట ప్రపంచం ఇది ఒక్కటి మాత్రమే. నైస్, రండి. వావ్, నైస్. ఏంటి అలా చూస్తారు? ఓహో, మీ డౌట్ నాకు అర్థమైంది. రండి చెప్తాను. ఏమీ ఉండవనుకున్న చోట ఇంత విశాలమైన సోఫా వేసి దాని ముందు అంత పెద్ద టీవీ పెట్టారంటే కదా మీ డౌట్. ఒక్క సెకండ్ ఆగండి. ఇందులో వేరే ప్రోగ్రామ్స్ ఏమి రావు.
కనిపించేది నేను ఒక్కడిని మాత్రమే. ప్రతి శనివారం ఆదివారం ఈ హౌస్ మేట్స్ అందరూ కలిసి ఆ సోఫాలో కూర్చొని అందులో కనిపించే నాతో మాట్లాడుతూ ఉంటారు. ఈ 70 రోజులు వాళ్ళకి కనిపించే బయట వ్యక్తిని నేను ఒక్కడిని మాత్రమే. రండి, ఇంకా చాలా ఉంది. ఇదే డైనింగ్ ఏరియా. ఇక్కడ తిండి తినొచ్చు. ఆ తిండిని ఇక్కడ వండుకోవచ్చు. అదేనండి కిచెన్లో. వీటి మీద మంట పెడితే వంటను వండుకోవచ్చు. అదే మంటలు చెలరేగితే పంటాలు పెట్టుకోవచ్చు. అన్నట్టు నేను చాలా బాగా ఉంటాను, మీకు తెలుసా? రండి. అరే ఈ విశాలమైన ఇంటికి ఇదేనండి విశాలమైన స్టోర్ రూమ్. ఈ ఇంట్లో వాళ్ళందరికీ కావాల్సిన సరుకులు మన బిగ్ బాస్ గారు ఈ స్టోర్ రూమ్ ద్వారానే అందిస్తూ ఉంటారు. ఇవేనండి మన బిగ్ బాస్ హౌస్ బెడ్రూమ్స్. ఇటొకటి అటొకటి, మధ్యలో క్లాస్. కొన్ని డబుల్ కాట్లు, కొన్ని సింగిల్ కాట్లు. ఇవి తప్ప ఇక్కడ వేరే తేడాలేం లేవు. కానీ ఏదో తేడా కనపడుతుంది. ఇదే మన క్యాప్టెన్ బెడ్. క్యాప్టెన్ కి ఒక ప్రైవేట్ పార్టీ. క్యాప్టెన్ అన్నాక ఆ మాత్రం ఉండాలి. మరి వీళ్ళలో క్యాప్టెన్ ఎవరవుతారని ఆలోచిస్తున్నారా? చూస్తూనే ఉంటారుగా, మీకే తెలుస్తుంది. మనిషి తెచ్చే సుఖం వేరే ఏది ఇవ్వదంటారు. కాకపోతే మనకి పరిచయం ఫేస్బుక్ లో మీద పెడితే ఒకే రూమ్ లో ఆ ఊహే నాకు నిద్ర రాకుండా చేస్తుంది. మరి మన మధ్య ఏమవుతుందో బిగ్ బాస్ కి తెలియాలి. అరే లైట్ ఆఫ్ అయిపోయా. లైట్